సంతోషపడి మా గృహం వచ్చారు. వచ్చి అక్కడ మంచి ఆరాధన పెట్టుకుని స్వామివారు అబోధంగా కూడా వచ్చారని ఎంతో ఆనందం పడి చాలా గొప్పగా కూడా ఆ రోజున ఆరాధన కార్యక్రమం జరిగింది. జరగానే మన సూర్యబాబు గారు చాలా చక్కగా మంచి మాట చెప్పి అలా ఆనందరామ గారు కూడా చెప్పి మరి వెళ్ళారు. అప్పుడు సూర్యబాబు గారు అన్నారు, నీళ్ళు పెళ్లి కాలం వచ్చేసింది అయ్యా బాబు, మరి కొద్ది రోజుల్లో నీకు పెళ్లి కూడా అయిపోవచ్చు అని ఎటకారంగా అలా అనటం జరిగింది. అప్పుడు నేను అన్నాను, బాబు నేను చేయాలి, నా దగ్గర 2 పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేశాను, ఇంకా నా దగ్గర డబ్బులు కానీ ఏమీ లేవు, అప్పుడే పెళ్ళి అంటారు, ఇంకా 2 సంవత్సరాల దాకా పెళ్లి చేయను అన్నాను. అంటే చక్కగా ఇద్దరు కూడా నవ్వుకుని పొట్టలు దించుకున్నారు. అలాగే ఆరన్నట్టు పరమేశ్వర ఆశీస్సులతో ఆ బాబుకి పెళ్లి కుదిరింది. ఆ కుదురుతామని మరి ఏ కారణం చేత పరమేశ్వరం మరి ఆజ్ఞ ఇచ్చారో అయ్యగారితో నేను రాగానే కూడా వచ్చి మా మిస్సెస్ నేను కూడా చెప్పుకోవడం జరిగింది. బాబు ముహూర్తాలు పెట్టిన తర్వాత మనీ నాకు లెగ్గరాగా తెచ్చి బాబు అన్నారు. అనుభవం నేను చాలా ఆనందం పడ్డాను. ఏంటంటే నేను నిజంగా వాస్తుగా ప్రతిదీ ముక్కు సూటుగా నేను చెప్తాను బాబు, మీరు ఏమనుకోకండి. అయ్యగారు వస్తారని నేను 2-3 నెలల ముందే నేను ముహూర్తం పెట్టుకున్నాను. చాలా సంతోషపడ్డాను. ఏంటి మరి మా గ్రామం ఆ కార్తీక మాసంలో వచ్చారు, మళ్ళీ ఈ విషయంగా ఈ ద్వారగా మళ్ళీ మహానుభావుడు మళ్ళీ మా గ్రామంలో అడిగేస్తారు, మా ఇంటికి వస్తారని చాలా సంతోషపడ్డానండి, చాలా ఆశపడ్డానండి. ఆశ అనేది ఇప్పుడు నిరాశ అయిపోతాయి. కామెడీ గారు చుట్టూ చెప్పారు చేతలు, అదే జరిగిందండి నాకు. అయినా సరిగానే అప్పుడు అయ్యగారి దగ్గర వచ్చాను, పెళ్ళి బాగా జరుగుతుంది బాబు, నువ్వు ఏ ఇబ్బంది పడకు, నేను రాలేదని కూడా అన్నట్టు కాకుండా ఆయన చిరునవ్వు నవ్వుతూ మమ్మల్ని ఆశించి పంపారు. అలాగే వైకుంఠం కింద మరి పెళ్లి జరిగింది. పెళ్లి మూత పెట్టేటప్పుడు నా దగ్గర మాత్రం డబ్బులు ఏమీ కూడా 1 పైసా కూడా నా దగ్గర లేదు. కానీ 4,50,000 రూపాయలు పెళ్లికి అవి ఆ స్వామి ఎలా ఇచ్చాడో 10 క్షణాలు కూడా స్వామి నువ్వు ఉన్నావు, నువ్వే చేస్తున్నావు మహానుభావ, 10 క్షణాలు నువ్వే ఉన్నావు అని ఎప్పుడు కూడా ఆయన మహామంత్రం చెప్పించుకుంటూ అలా ఊళ్ళో గ్రామంలోని ఆరాధన కార్యక్రమాలు కూడా దగ్గరుండి కేకేసుకుని రాణి వాళ్ళు చేసుకుంటూ ఆ ఆరాధన కార్యక్రమాలు అలా కూడా యాప్ కూడా అలా జరిపించుకుంటూ ఉన్నాను. ఫస్ట్ మాత్రం చాలా మంది ఒక 50-70 మంది దాకా వచ్చేవారు ఆరాధనకి మా గ్రామంలోని. ఈ రోజున నిరుత్సాహం వల్ల ఆరాధనకి రాకపోవడం జరుగుతుంది. ఏంటి ఎవరైనా ఎంత చేసుకుంటే అంతా కూడా స్వామి మనకు కనికరిస్తాడు. అంటే ఇన్ని రోజులు వస్తాం, 7 వారాలు వస్తాం, 4 వారాలు వస్తాం అని చాలా మంది కూడా మనసులో పెట్టుకుంటారు. ఎప్పుడు కూడా స్వామి దగ్గర మనం కోర్టుకు వాయిదా వేసుకున్నట్టు వేసుకోకూడదు. నీకు అవకాశం లేదు, స్వామి మనీ వారం వచ్చి భాగ్యం కలిగించిన తండ్రి అని మనం కోరుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావాలంటే ఎన్ని బంధాలు ఎన్ని బాధలు వదిలిపోతున్నావో గమనించుకోండి. చాలా మందికి ఇక్కడ రావాలంటే చాలా అదృష్టం ఉండి ఈ స్వామివారి పాదాలు పట్టుకోవడానికి ఎన్నో పూర్వజన్మలు పుణ్యాలు చేసి ఉండాలి ఈ మహానుభావుడు పాదాలు. నేను ఒక రోజు కూడా ఇప్పుడు కూడా స్వామి గారిని బలత తోలుతుంటే ఏంటి మీ మది లేదని ఆడవారు అందరూ కూడా అయ్యగారి దగ్గరికి వెళ్తున్నారు, నేను కూడా తెక్కించుకున్నాను. కానీ ఇవాళ పరమేశ్వర సేవ చేసుకుని కూడా ఆయన పాదాలు పట్టుకుని ఉన్నాను ఇవాళ నేను. అందువల్ల నాకు ఎటువంటి కష్టాలు వస్తే మనిషి చెట్టు అయి పుట్టిన పుండు ఉంటుంది, ఆకుంటే రకరకాలు ఉంటాయి బాధలు. కానీ పరమేశ్వర ఆజ్ఞతో నాకు చాలా చక్కగా కూడా నాకు ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి పనులు పోయినా ఆ మహామంత్రం చెప్పించుకున్న స్వామిని కూడా మనసులో ఎప్పుడు పెట్టుకున్నాను. అప్పుడు కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేక చాలా చేర్చిగా పెళ్లి చేశాను. ఏదైనా ముహూర్తాలు పెట్టిన తర్వాత సుమారు ఎవరైనా 1 నెల పెట్టుకుంటారు, 2 నెలలు పెట్టుకుంటారు. కానీ నేను 4 మాసాల ముందు ముహూర్తం పెట్టించాను. ఆ స్వామి మహిమతోటి ఆ మహానుభావుడు మహిమతోటి నాకు ఇంత ఇబ్బంది అన్నది లేదు. ఈ డబ్బులు ఏమైనా బాధలేదు, చుట్టాలు వచ్చారు రాలేదని బాధలేదు. కానీ ఒకటే బాధ, నా సద్గురుమూర్తి నాకు రాలేదని ఒక బాధ కలిగింది. కానీ సరే స్వామి ఆశీస్సులు నాకు ఉన్నాయి. నాలో ఉండగా స్వామి ఎప్పుడు అబోధంగా స్వామి ఎప్పుడు ఉన్నారని ఆ పెళ్ళి నాడే కూడా ఆ మన్నని మన ఆరాధన పెట్టుకున్నాను నేను. మన గ్రామంలో పెద్దలు అందరూ వచ్చారు. అందరూ కూడా చాలా మంది కూడా మా ఇంటికి ఆరాధన జరిగేటప్పుడు నేను చేసిన అనుభవానికి చూసి నేను అనకూడదు, అది అహంకారం అని ఆ స్వామి ఆశీస్సులతోటి నేను చేసుకున్న అక్కడ కార్యక్రమం చూసి అయ్యగారు వస్తున్నారని చాలా మంది అడుగుతుంటారు నన్ను. ఏంటంటే ఆ రోజున స్వామి ఏంటంటే స్వామి కార్యక్రమం అనుభూతి ఆటోమేటిక్గా నా దగ్గర డబ్బులు వచ్చేస్తే టెంట్లు పెద్ద బాక్సులు కూడా పెట్టి మంచి అవకాశం గ్రామంలో చేపిస్తాను. అలాగే ఈ ఆరాధన పెట్టుకున్న గొప్పతనం ఏంటంటే అండి, నాకు 2 రోజుల క్రితం నా దగ్గర ఒక డబ్బులు మానవుడుగా వస్తుంటాయి పోతుంటాయి, కానీ నా దగ్గర 1 పైసా లేదు. పైసా లేకపోతే నేను ఏం చేశానంటే బజార్కి వచ్చి దురతల్లికి ఇప్పుడు ముక్కుబడికి మీరు కొనాలని చుట్టూ శతమానం కొనాలని ఒక డబ్బులు 500 రూపాయలు పట్టుకొని కొనేసి ఇంటికి వెళ్ళిపోయానండి. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నాకు కొద్దిగా అక్కడ యూనియన్ బ్యాంకు సామకోటలోని బ్యాంక్ అన్నది ఉన్నది. ఆ బ్యాంక్ చిన్న పన్ను వెళ్ళిన తర్వాత అన్నారండి, అక్కడ మీరు వస్తువులు ఇప్పించుకున్నారు కదా బాబు అంటే నేనన్నా 2 సంవత్సరం దాడి ఇప్పించుకున్నానని నాకు డబ్బులు కట్టేవారు రావాలి వడ్డీ డబ్బులు కట్టానే అని నేను మనసులో అనుకుని ఆ కాగితం నెంబర్ ఇవ్వమని మేనేజర్ గారు కాగితం నెంబర్ ఇచ్చిందని నేను అనుకున్నాను.
అక్కడ నిరాశతో ఇచ్చాను, ఆస్తి ఇవ్వలేదండి. ఎంత గొప్పదని తెలుసండి. నిరాశతో వస్తాయి ఇది మనకెలా వస్తాయి అని మనసులో అనుకుని ఈ కాయించు నెంబర్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అన్నాడు, బాబు నీకు 4,000 రూపాయలు నీకు వచ్చే బ్యాంకులోకి నీకు వడ్డీ బాగుతున్నారు. స్వామి అంత మహిమ, ఇందులో కూడా కూరగానే వస్తున్నారు మీరు, చాలా సంతోషమైన. ఒక 1,000 రూపాయలు పెట్టి మా మిస్సెస్ గారు చెల్ల కావాలి, ఇప్పుడు నుంచి అనుకో చెల్ల ఉన్నానండి, కొన్ని డబ్బులేమో గురి గారికి ఆరాధనకి పెట్టించుకోవాలని ఆరాధన కార్యక్రమం పెట్టుకున్నాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో, ఇక్కడికే కాదు ఆరాధనకు వస్తాం గొప్పతనం, గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పక్కింట్లో కూడా రాకపోయినా సరే బలుగునా సరే స్వామి ఆశీస్సులు పొందుదాం, స్వామి కార్యక్రమం మనం పాల్గొన్నాం, స్వామి మాటలు విందాం. ప్రతి ఒక్కరు కూడా మనం జరిగిన ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా అనుభవం జరుగుతున్నాయి. మరి ఇంతమంది సేవకు ఎంత వస్తుంది, మీలో ఉన్న కోరిక తీరుతున్న మనం కదండి ఇక్కడికి వస్తున్నారు. కోరికలు లేకుండా అయ్యగారి దగ్గరికి వస్తాం, దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం, నాటం లేదు కదా. ప్రతి ఒక్కరు స్వామి మహిమతోటి మహానుభావుడు ఎవరు మనసు పూర్తిగా మనకు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, లాభాలు వచ్చాయని గురుగారి దగ్గరకు వస్తాం, అయ్యో నీ వల్ల వచ్చేసింది మహానుభావ అని ఉంటాం, కష్టం వచ్చింది నాకు తప్ప బాధపడే కాళ్ళు ఎప్పుడుగా వెళ్ళిపోతే ఇంకా ఎప్పుడు ఎక్కువైపోతాయి ఇంటిగా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు మా ఆవిడ కూడా ఒక చుట్టూ కూడా ఆరాధన కాదండి. ఏంటంటే నాకు ఎవరు ఒళ్ళు ఎప్పుడు కొనండి, మనం అనుకుంటే ఎవరు బయట అనకూడదు, మా ఎవరు అన్నారండి ప్రతి వారం వస్తారండి, మీరు ఏమనుకోకండి. స్వామి నమస్కారం. అని నాకు చక్కని మహానుభావుడు నాకు అవకాశం ఇచ్చారు, అయినా ఇప్పుడు కూడా మనసులోనే ఉంటాను నేను. ఆయన ఎక్కడ చూసినా మహానుభావుడు ఇలాగే అంటారు. ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా నమస్కారం. నేను తప్పులు ఉంటే చూపించమని కోరుతున్నాను. చక్కటి అనుభవాన్ని సభకు చెప్పారు, వారికి సభకు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. స్వామి యొక్క ప్రసంగాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. కొంచెం సౌండ్ పెంచాం. అందరూ కూడా ఆలస్యంగా వచ్చిన వారు కూడా దయచేసి సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యాధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు అంతర్జాలం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వివిధ దేశాల్లో ఉన్నటువంటి సభ్యులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము ఈశ్వరత్వము ఒకటే, అది మానవత్వ రూపంగా నిండి ఉన్నటువంటి శక్తి. ఆ ఈశ్వరత్వ స్వరూపమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని అన్వేషణ రూపంలో పొంది తరింప చేసుకునేటువంటి మార్గమే మతము అని చెప్పబడింది. అన్నట్లయితే మన యొక్క బుద్ధి యొక్క చైతన్యమే మతము అని చెప్పబడుతుంది. అంటే మన బుద్ధి సక్రమంగా ఆధ్యాత్మిక విధానంలో ఈశ్వరత్వాన్ని గ్రహించి తరించి అందులో ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో మనం అన్వేషణ చేసేటువంటి మార్గమే మతము అని చెప్పబడుతుంది. నిజంగా మన బుద్ధి వక్రీకరించినప్పుడు అది ఆ మతం ఈ మతం అనేటువంటి భేదాభిప్రాయాలు సృష్టించుకొని ఒకరినొకరి కలహాలు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క జీవన సరళిలో ఉండేటువంటి అశాంతి అలజడి సృష్టించుకొని తమ యొక్క జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేసుకోవడం చేత కలిగేటువంటి నష్టం వల్ల మనకు వచ్చేది శూన్యము అని చెప్తుంది మన శ్రీ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. మతం అనేటువంటి స్వరూపాన్ని ఇక్కడ మనం విశ్లేషించుకున్నప్పుడు మానవత్వమే మతము అని చెప్పబడుతుంది. అంటే మానవత్వము అన్నప్పుడు ఇది శరీరము మనస్సు ఆత్మ అనేటువంటి స్వరూపంతో నిండి ఉన్నటువంటిది మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎలా వచ్చింది అన్నప్పుడు 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించేటువంటి ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఈ జన్మలో శరీరము మనస్సు ఆత్మ అనేటువంటి 3 అంశాలు. శరీరం అనేటువంటిది ఆయా రూపాల్లో 84 లక్షల జీవరాశుల్లో ఆయా కాలాల్లో ఆయా రూపాల్లో ఆ ఆత్మ ఆయా శరీరాన్ని ఆవహించి అది ఒక దశ నుండి మరొక దశ ఆ విధంగా 84 లక్షల జీవరాశుల పరంపరగా ఆత్మ ఆ యొక్క శరీరాలను ఆవహిస్తూ ప్రయాణం చేసి చిట్ట చివరిగా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ అనేటువంటిది ఏర్పడింది.
ఆ మానవ జన్మలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరాన్ని ఆవహించి ఇది మనస్సు అనేటువంటి స్వరూపం చేత మేధాశక్తి చేత జ్ఞానాన్ని పొంది తరించేటువంటి గొప్ప అవకాశం సృష్టికర్త మానవుడిగా ప్రసాదించడం చేత ఈ మానవ జన్మ ఈ ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైనటువంటి జన్మగా పరిగణింపబడింది. ఆ విధంగా ఈ మేధాశక్తి దేనికి ప్రసాదించాడు ఈ సృష్టికర్త అన్నప్పుడు 84 లక్షల జీవరాశుల పరంపరగా వచ్చినటువంటి ఈ యొక్క అంతలీనంగా ఉండేటువంటి ఆత్మ పరిణామం చెంది అది ముక్తిని పొంది తరించాలి అన్నట్లయితే జ్ఞానం అనేటువంటిది కావాలి. ఆ జ్ఞానం అనేటువంటిది ఆ మానవ జన్మ పొంది తరించడానికి మనసు అనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి మేధాశక్తి ద్వారా గ్రహించడానికి అవకాశం కల్పించాడు. ఆ విధంగా ఆ యొక్క మేధాశక్తిని మేధాశక్తి అన్నప్పుడు బుద్ధి యొక్క స్వరూపం, ఆ మేధాశక్తి బుద్ధి యొక్క స్వరూపమే, బుద్ధి యొక్క చైతన్య స్వరూపమైనటువంటి స్థితియే మతము అని చెప్పబడింది. అంటే మన యొక్క బుద్ధి స్థిరంగా ఉండి ఆధ్యాత్మికపరమైనటువంటి జ్ఞాన దృష్టితో ఆలోచించినప్పుడు మనలో ఉండేటువంటి జీవుడు ఈ యొక్క యోగికమైనటువంటి జ్ఞానం చేత పరమాత్మ యొక్క స్వరూపాన్ని గ్రహించి ధరింప చేసుకునేటువంటి స్థాయిగా పరిణామం చెందినప్పుడు అది ముక్తి అనేటువంటి స్వరూపంగా తెలియబడుతుంది. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని పొంది ధరింప చేసుకోవడానికి మన యొక్క మేధాశక్తి స్థిరమైనటువంటి మార్గంలో ప్రయాణం చేయాలి. అందువల్ల బుద్ధి యొక్క చైతన్యమే మతము అని చెప్పబడుతుంది. అంటే మన యొక్క మేధాశక్తి జ్ఞానము చేత చైతన్యవంతమైనటువంటి స్థితి పొందినప్పుడే మనకు మతం అనేటువంటి స్వరూపం యొక్క శక్తి తెలియబడుతుంది. అంటే మతం అన్నప్పుడు మనలో ఉండేటువంటి బుద్ధి అది సక్రమంగా యోగికమైనటువంటి జ్ఞానశక్తి చేత మనలో ఉండేటువంటి జీవుడు బ్రహ్మస్వరూపాన్ని గ్రహించి ధరింపజేసుకునేటువంటి యోగికమైనటువంటి శక్తిగా కలిగినటువంటి బాట ఏదైతే ఉందో ఆ యొక్క మార్గాన్ని మతము అని చెప్పబడుతుంది. ఆ మతం అనేటువంటి స్వరూపాల గురించి ఆయా కాలాల్లో ఆయా అవతారులు ఆయా ప్రవక్తలు తాత్వికులు అవతరించి అమూల్యమైనటువంటి మార్గాన్ని ప్రసాదించడం జరిగింది. ఆ ప్రసాదించినటువంటి మార్గంలో మనకు మొట్టమొదటి ఏది అన్నప్పుడు పశ్చిమ దేశాల్లో ప్రవక్తల రూపంగాను మన యొక్క భారతదేశంలో దశావతార రూపంగాను ఈ యొక్క మతం యొక్క స్వరూపం ప్రసాదింపబడింది. ఆ యొక్క ఆనాటి అవతారులు ప్రవక్తలు ప్రబోధించినటువంటి జ్ఞాన మార్గంను అనుసరించి ఆయా కాలాల్లో వారిని అనుసరించి ప్రయాణం చేస్తూ అది విశ్వవ్యాప్తం కాబట్టి ఈనాడు క్రైస్తవ మతం, మహమ్మదీ మతం, హైందవ ధర్మం, హైందవ మతం, బౌద్ధ మతము, ఇంకా జబ్బరు మతం, ఈ క్రైస్తవ మతం అనేటువంటి అనేక 7 మతాలుగా విస్తరింపబడి విశ్వవ్యాప్తం కాబట్టాయి. అందులో ముఖ్యంగా మనకు భారతదేశంలో హైందవ మతం, పశ్చిమ దేశాల్లో క్రైస్తవ మతం, మహమ్మదీ మతం, ఇస్లాం మతంగా పరిగణింపబడ్డాయి. ఈ ముఖ్యమైనటువంటి ఈ 3 మతాల యొక్క స్వరూపంలో ఉండేటువంటి యథార్థమైనటువంటి మూలాన్ని ఆనాటి అవతారులు ప్రవక్తలు ప్రబోధించినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఈశ్వరత్వం ఒకటే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఖురాన్లో ఉండేటువంటి సూక్తిని తీసుకున్నప్పుడు అల్లాయే థెరపీ అని, అదే వేదవాంగ్మయంలో ఉండేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ఏకమేవ ద్వితీయం బ్రహ్మ అని, అదే క్రైస్తవ ధర్మంలో ఉండేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు ప్రభు ఒక్కడే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఈ మూడింటి యొక్క సమన్వయం పరుచుకున్నట్లయితే ఒక్కటే అనేటువంటి విషయమే మనకు తెలియబడుతుంది. ఆ ఒక్కటే అనేటువంటి విషయం ఎక్కడ ఉంది అన్నప్పుడు ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపంగా తెలియబడుతుంది. అది ఏ రూపంగా ఉంది అన్నప్పుడు భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు అడోరణ్యాన్ మహతోమయాన్ ఈశ్వరాత్మ, ప్రతి అణువు కూడా ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిగా నిండి ఉన్నది. అంటే ఈ సృష్టి యావత్తు ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తిగా నిండి ఉన్నది. అదే ఉపనిషత్తులో తృష్ట్వా తదేవాను ప్రావిస్తూ ఈ యొక్క సృష్టి ఈశ్వర సన్నిభమైనటువంటి శక్తి ద్వారా ప్రసరింపబడినటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తిగా తెలియబడుతున్నాయి. ఆ విధంగా ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో, పురాణంలో, బైబుల్లో, ఈ విధంగా వేదవాంగ్మయంలో ఉన్నటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు తెలియబడేటువంటి విషయం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ ఒక్కటే అనేటువంటి స్వరూపం నుండి అనేక రూపాలు విస్తరింపబడ్డాయి. అదే ఒక్కటే అనేటువంటి స్వరూపం నుండి అనేక రూపాలు ఎలా ఉన్నాయి వాళ్ళు చిన్న ఉదాహరణ మనం తీసుకున్నాం. సూర్యుని యొక్క కిరణాలు ఆ నీటి బిందుపై పడినప్పుడు, ఆ నీటి తుప్పర్లపై పడినప్పుడు అది అనేక 7 రంగులుగా సప్తవర్ణాలుగా విడిపోయి మన భౌతిక దృష్టికి అది ఇంద్రధనస్సుగా కనిపిస్తుంది. అందులో 7 రంగులు మనకు కనిపిస్తున్నాయి.
ఆ 7 రంగులు వెనకాల ఉన్నటువంటి తెర ఏది అని ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే నీటి బిందువు యొక్క సూక్ష్మమైనటువంటి రూపం కనిపిస్తుంది. ఆ సూక్ష్మమైనటువంటి రూపానికి వెనకాల ఉన్నటువంటి ఆ తేజస్సు ఏది అన్నప్పుడు తెల్లని సూర్యుని యొక్క కాంతి కిరణము. అంటే మన దృష్టికి పై కనిపించేది ఇంద్రధనుస్సు ఆహ్లాదంగా ఆనందంగా ఒక చక్కని రూపాలుగా 7 రంగులుగా కనిపిస్తుంది. ఆ రూపాలను మనం చూస్తూ ఆనందిస్తాం. ఆ రూపాలన్నీ కలిస్తే ఏమవుతుంది అని ఒకసారి విశ్లేషించుకుని ఆధ్యాత్మిక జ్ఞాన దృష్టితో విశ్లేషించుకుంటే అప్పుడు మనకు సూక్ష్మమైనటువంటి రూపం అది నీటి యొక్క బిందువు, నీటి రూపంగా మనకు కనిపిస్తుంది. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నీటి బిందువు నుండి ఏది శక్తి కలిగి ఉంది, దాని వెనకాల ఉన్నటువంటి శక్తి అన్నప్పుడు అప్పుడు తెల్లని కాంతి కిరణంగా ఉన్నటువంటి సూర్యుని యొక్క శక్తి యొక్క తెల్లని కాంతి కిరణం మనకి 7 రంగులుగా కనిపిస్తుంది. అంటే దాని ఆధారం ఏం చేసుకుంది, నీటి బిందువును ఆధారం చేసుకుంది. అంటే తెల్లని శక్తి, తెల్లని సూర్యుని కిరణము అన్నప్పుడు ఆ విరాట్ రూపమైనటువంటి శక్తి స్వరూపము, అంటే ఆ విరాట్ రూపమైనటువంటి తేజస్సు. ఈ యొక్క నీటి బిందువు అన్నప్పుడు అది అవతారులుగా ప్రవక్తలుగా అవతరించినటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపము. ఆ అవతారులు ప్రబోధించినటువంటి ధర్మము, జ్ఞానము అది ఈ యొక్క సృష్టిలో అది 7 రంగులుగా విడిపోయింది. అది ఆ 7 రంగులుగా ఉన్నటువంటి విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు సూక్ష్మమైనటువంటి అవతారులుగా ప్రవక్తలుగా మనకు తెలియబడుతుంది. ఆ సూక్ష్మమైనటువంటి ప్రవక్తలు అవతారుల యొక్క శక్తి అది ఆ విరాట్ రూపం యొక్క తేజస్సుగా తెలియబడుతుంది. అన్నప్పుడు అవతారులు, ప్రవక్తలు, యోగులు, తాత్వికులు ఆ విరాట్ రూపం యొక్క తేజస్సుని సంతరింపజేసుకొని వారి నోట ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈశ్వరవాణి పలికి ఆ ఈశ్వరవాణి అది 7 రంగులుగా విడిపోయినటువంటి మతాలుగా తెలియబడేటువంటి ఈశ్వరవాణి అది ఖురాను, బైబిల్, భగవద్గీత అనేటువంటి హైందవ, మామల్య, క్రైస్తవ, బౌద్ధ, జైన ధర్మాలుగా విడిపోయి మనకు కనిపిస్తుంది. అయితే భౌతిక దృష్టితో చూసినప్పుడు మనకి ఇంద్రధనుస్సు యొక్క రూపం యొక్క విషయం ఏ విధంగా అయితే ఉందో దానికి లోతుగా ఆలోచించేటువంటి తాత్వికుడికి తెలియబడేటువంటి విషయం ఆ ఈశ్వర సన్నిపైనటువంటి ఆ తేజస్సు, విరాట్ రూపం యొక్క తేజస్సుగా ఉన్నటువంటి తెల్లని కాంతి కిరణమే దీనికి ముఖ్యమైనటువంటి ఆధారంగా ఈ మతాల స్వరూపంగా తెలియబడుతుంది. అది ఏకత్వంగా ఉంది అనేటువంటి విషయం గ్రహించి తెలుసుకోగలుగుతున్నాడు. ఆ విధంగా ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయం మనం ఈ యొక్క ఉదాహరణ ద్వారా విశ్లేషించుకున్నట్లయితే ఈశ్వరత్వం ఒక్కటే. ఆ ఒక్కటే అనేటువంటి విషయం ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈశ్వర సన్నిపైనటువంటి శక్తి సృష్టివాత దేవాన్ని ప్రారంభిస్తూ ఆ ఈశ్వర సన్నిపైనటువంటి శక్తియే ఈ 84 లక్షల జీవరాశుల్లో ప్రసరింపబడింది. సృష్టివాత దేవాన్ని ప్రావిస్తూ ఆ విధంగా ఈ యొక్క సృష్టిలో ప్రసరింపబడినటువంటి ఆ ఈశ్వర సన్నిపైనటువంటి శక్తి ఆయా ఆత్మల రూపంలో ఆయా శరీరాలుగా ఆవహించి అది అనేక వేల కోట్ల జీవరాశుల్లో విస్తరించి చిట్ట చివరి 84 లక్షల జీవరాశుల యొక్క విధానంలో అది విస్తరించి చిట్ట చివరిగా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో ఆ ఈశ్వర సన్నిపైనటువంటి శక్తి నిండి ఉంటుంది. ఆ ఈశ్వర సన్నిపైనటువంటి శక్తి తల్లి గర్భంలో అండం పిండముగా ఉండి 9 మాసాలు ఆ తల్లి గర్భంలో నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ రహస్యం అది ఎప్పుడైతే అది భూభద్రమై శిశువుగా ఆవిర్భవించిందో అప్పుడు ఆ శిశువుకి భ్రాంతి ఆవహించడం మొదలెడుతుంది. ఆ భ్రాంతి ఆవహించడం చేత ఆ భ్రాంతి యొక్క స్థాయి భౌతిక దైనందిన జీవన విధానంలో బాల్యము, యవనము, కౌమార్యము, వృద్ధాప్యం అనేటువంటి దశల యొక్క అవస్థలు విస్తరించి ఆ భ్రాంతి ఆయా కాలాల్లో ఆయా అవస్థలు కలిగిస్తూ ఉండడం చేత భ్రాంతి యొక్క స్థాయి వృద్ధి చెంది ఆ యొక్క ఈశ్వర సన్నిపైనటువంటి అణువు నిక్షిప్తం కాబడి నిగూఢంగా తెలియబడుతుంది. ఆ నిగూఢంగా ఉండేటువంటి ఆ నిక్షిప్తమైనటువంటి ఆ ఈశ్వరాణును తెలుసుకుని తరించు అని చెప్పి మన యొక్క ఆత్మను ఆ జీవాత్మకు ఈ ఈశ్వరాణువు ప్రేరేపింపజేయడం జరుగుతుంది. ఆ ప్రేరేపింపజేసినటువంటి ఆ యొక్క శక్తి చేత ఆ యొక్క జీవుడు ఆ జీవాత్మలో ఈ యొక్క మనస్సుని ఆదేశించడం జరుగుతుంది. ఆ మనసు శరీరాన్ని ఆదేశించడం జరుగుతుంది. అప్పుడు మన యొక్క మేధాశక్తిలో జ్ఞానాన్ని పొందాలి. మానవాతీతమైనటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తిని తెలుసుకుని తరించేటువంటి మార్గాన్ని ఆశ్రయించాలి అనేటువంటి విషయం ఏర్పడి ఆయా కాలాల్లో అవతరించినటువంటి ఆయా కాలాల్లో ఉండేటువంటి మానవులు ఆయా మతాలను ఆయా ప్రవక్తల చేత అనుసరించి అది ఈనాడు అనేక
ధర్మాలుగా విస్తరింపబడి అది మతంగా తెలియబడుతున్నాయి. ఆ మతాలన్నిటినీ క్రోడీకరించుకొని విశ్లేషించుకున్నట్లయితే చివరకు ఈశ్వరత్వం ఒకటే అనేటువంటి ఆ నిగూఢమైనటువంటి ఈశ్వరాన్ని యొక్క స్వరూపం తెలియబడుతుంది. అంటే ఆ ఈశ్వరాలు మనని ప్రేరేపించి ఆత్మను జీవాత్మను ప్రేరేపింపజేసి జ్ఞానము ద్వారా ఆ యొక్క యోగికమైనటువంటి శక్తిని ఆయా మత ధర్మాలు ఉండేటువంటి విషయాల్ని గ్రహించి ధరించి తనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించుకొని జీవాత్మ పరిశుద్ధంగా పరిగణింపబడేటువంటి స్థితిగా పొదిరి ధరించుకుని మనని ఆ యొక్క ఈశ్వరుడు ఆదేశించడం చేత మనం ఆ యొక్క ఈశ్వరుడు యొక్క ఆదేశాన్ని అనుసరించి మనస్సు ప్రసాదింపబడి ఆ యొక్క ఆదేశం ఆ యొక్క ఆజ్ఞ రూపంలో శరీరానికి మళ్ళీ అది కార్యనిర్వహణ దాల్చడం చేత మనం ఆ యొక్క మతాన్ని అనుసరించి మనం ప్రయాణం చేస్తున్నాం. అందుచేత మనం పుట్టుకతో మనం జన్మత ఏ మత స్వరూపమైనటువంటి విషయాన్ని అనుసరించి ప్రయాణం చేస్తున్నామో చెట్టు చివరి వరకు ఆ మత స్వరూపమైనటువంటి విషయంతో అనుసరించి ప్రయాణం చేస్తున్నట్లయితే అందులో ఉండేటువంటి యథార్థాన్ని ఇతర మతాల్లో ఉండేటువంటి యథార్థంతో అన్వయించుకున్నట్లయితే ఈశ్వరత్వం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఈ మతాన్ని విడిచిపెట్టి మరొక మతాన్ని, మన జన్మతః వచ్చినటువంటి మతాన్ని విడిచిపెట్టి మరొక మతం నుండి మరొక మతంలోకి ఆ విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం తప్ప యథార్థం అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నాం. అంటే యథార్థాన్ని గ్రహించాలి అన్నట్లయితే జన్మతః మన తల్లిదండ్రుల ద్వారా ఏదైతే మనకి ఆ మత స్వరూపమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ప్రసాదింపబడిందో దాన్ని గ్రహించి అందులో ఉండేటువంటి విషయాన్ని ధరించి తెలుసుకొని ఇతర ధర్మాల్లో ఇతర మతాల్లో ఉండేటువంటి విషయంతో అన్వయింపజేసుకున్నట్లయితే ఆ ధర్మంలో ఆ మతంలో ఉండేటువంటి విషయం మన ధర్మంలో మన మతంలో ఉండేటువంటి జన్మతః వచ్చినటువంటి మతంలో ఉండేటువంటి విషయంలో ఉన్నటువంటి విషయం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ విషయం ఎప్పుడైతే గ్రహిస్తారో వారే నిజమైనటువంటి జ్ఞాని అని చెప్పబడుతుంది. ఆ జ్ఞానిగా పరిణామం చెందినటువంటి వారికి జన్మతః తను వచ్చినటువంటి మతంలోని విషయము ఇతర ధర్మాల్లో ఇతర మతాల్లో ఉండేటువంటి విషయము ఒక్కటే, అదే ఈశ్వరత్వము. ఆ ఈశ్వరత్వమే మానవత్వ రూపంగా విస్తరించి ఉంది, సర్వవ్యాప్తం కాబడింది. ఆ మానవత్వ లక్ష్యాలను పొంది తన జీవన మనలను సుఖమయం చేసుకుంటూ ఇతరుల యొక్క జీవన విధానాన్ని కూడా సుఖమయం కాబడేటువంటి స్థితిని వారిలో కల్పించి తాను ఆదర్శంగా ఉండి ఇతరులను కూడా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దగలిగేటువంటి గొప్ప సంస్కారాన్ని తాను ఎప్పుడైతే ఏర్పరచుకుంటాడో అదే తన యొక్క ఉత్కృష్టమైనటువంటి ధర్మ స్వరూపమైనటువంటి మార్గము, అదే తన యొక్క మతము అని చెప్పబడుతుంది. అదే సక్రమైనటువంటి బుద్ధి. ఆ సక్రమైనటువంటి బుద్ధి కలిగినటువంటి చైతన్య స్వరూపమే తన యొక్క మతంగా పరిగణింపబడుతుంది. అంతే హైందవ ధర్మంలోనూ మహమ్మదీ ధర్మంలోనూ క్రైస్తవ ధర్మంలోనూ బౌద్ధ ధర్మంలోనూ జైన మతంలో ఉండేటువంటి విషయాలు అవి మన యొక్క సంస్కారాన్ని మానవుని యొక్క జీవన మలుపులో ఆచార వ్యవహారాలను కట్టుబాట్లను ప్రసాదించి మనకు ఒక చక్కని మార్గాన్ని ఏర్పరిచి అది శిఖరం యొక్క అగ్రభాగాన్ని చేరడానికి రోగాలు మనకు కల్పిస్తున్నాయి. శిఖరం యొక్క అగ్రభాగం చేరి మనం క్రిందికి చూసినట్లయితే మనం వచ్చిన మార్గంతో పాటు ఇతరులు వచ్చినటువంటి మార్గాన్ని కల్పిస్తాయి. అంతే మన మార్గమే మనం వచ్చినటువంటి మార్గం గొప్పది అనుకుంటే మన పై శిఖరం అగ్రభాగం నుండి చూసినప్పుడు ఇతరులు వచ్చినటువంటి మార్గాలు కూడా మనకు కనిపించడం లేక మన మార్గంతో పాటు ఇతరులు వచ్చినటువంటి మార్గాలు కూడా ఒకటిగానే ఉన్నాయి అనేటువంటి భావన శిఖరం యొక్క అగ్రభాగం చేరిన తర్వాత మనకు కలుగుతుంది. అంటే భిన్నత్వ స్వరూపం నుండి ఏకత్వ స్వరూపంగా పరిణామం చెందడానికి మనకు కావలసినటువంటి జ్ఞాన సంపద మనం పొందాలి. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగికమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను ప్రసాదించేటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంటే ఆ తాత్వికమైనటువంటి జ్ఞాన దృష్టి ఎప్పుడైతే మనలో ఏకత్వాన్ని కలిగిస్తుందో మనలో ఉండేటువంటి జీవాత్మే యథార్థమైనటువంటి బ్రహ్మస్వరూపము. అది అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా అయినటువంటి విషయంగా తెలియబడతాడు. ఆ నేనటువంటి స్వరూపం భౌతిక దృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ తాను దర్శించగలుగుతాడు. తనలో ఉండేటువంటి జీవుల్లోనూ ఆ యొక్క అంతర్భావ దృష్టితో తనలో ఉండేటువంటి జీవుల్లో కూడా ఆ యొక్క నేననేటువంటి స్వరూపాన్ని దర్శించగలుగుతాడు. అంటే ఈ పంచభూతాత్మకమైనటువంటి నేననేటువంటి స్వరూపము, పంచభూతాత్మకమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటి జీవుడిగా ఉన్నటువంటి తనలో కూడా నేననేటువంటి స్వరూపాన్ని దర్శించడం జరుగుతుంది. అంటే తనలో ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని తాను పొందుతూ ఈ సృష్టిలో నిండేటటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని రెండు ఒక్కటే అనేటువంటి విషయం
తెలుసుకోగలుగుతున్నాడు. ఆ విధంగా ఈ పంచభూతాలు ఏదైతే సృష్టికి మూలంగా నిరూపణ కాబడుతున్నాయో ఈ జీవరాశికి, అదేవిధంగా తనలో ఉండేటువంటి ఈ పంచభూతాత్మకమైనటువంటి స్వరూపాలు కూడా తన యొక్క జీవన స్వరూపానికి అన్ని మూలంగా తెలియబడుతూ తనలో నేను అనేటువంటి ఆ జీవుడిని అహం బ్రహ్మస్మిగా తెలియజేస్తూ అహం బ్రహ్మస్మి అనేటువంటి స్వరూపం ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువులోనూ నిండి ఉన్నది. అన్నోరణ్య మహత్వమైన ఈశ్వరాత్మ అనేటువంటి స్వరూపంగా ప్రతి అణువులోనూ ఈశ్వర సరైనటువంటి శక్తి నిండి ఉన్నది. అది కూడా నేననేటువంటి స్వరూపంగా ఈ పంచభూతాల్లో మిళితమై ధ్వనింపబడుతుంది. ఆ ధ్వనింపబడేటువంటి పంచభూతాత్మకమైనటువంటి ధ్వని ఏదైతే ఉందో ఆ ధ్వని స్వరూపమైనటువంటి శక్తి తనలో జీవాత్మలో నేననేటువంటి బ్రహ్మస్వరూపిగా తెలియబడుతున్నాడు. అంచేత సృష్టి జీవుడు ఈ రెండూ కూడా ఒకటే అన్నప్పుడు బింబము ప్రతిబింబ స్వరూపంగా తెలియబడుతున్నాయి. మనం అద్దం ముందు నుంచినప్పుడు మన యొక్క బింబం ప్రతిబింబ రూపంలో మనకు అనిపిస్తుంది. ఆ అద్దానికి మసి కానీ బూడిది కానీ చూసినట్లయితే మన బింబం ప్రతిబింబ స్వరూపంలో కనిపించదు. అయితే మన బింబాన్ని మనం స్పష్టంగా చూడాలి అని మనం నిర్ణయించుకుని మనం ఆ యొక్క అద్దానికి ఉన్నటువంటి మసిని బూడిని తొలగించినట్లయితే మన యొక్క బింబం ప్రతిబింబ స్వరూపంగా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే మనకు సంకల్పం కలగాలి. ఆ అద్దానికి పట్టినటువంటి బూడిని మసిని తొలగించాలి అనేటువంటి సంకల్పం బలంగా ఉన్నట్లయితే అప్పుడు మనకి ఆ యొక్క బింబం ప్రతిబింబ స్వరూపంగా కనిపిస్తుంది. ఆ విధంగా సంకల్పము అనేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞాన యోగ్యమైనటువంటి శక్తి. ఆ ఆధ్యాత్మిక యోగ్యమైనటువంటి జ్ఞాన శక్తి మనలో కలిగినట్లయితే అప్పుడు మనలో బింబం రూపంగా ఉండేటువంటి ఆ యొక్క స్వరూపం ప్రతిబింబ రూపంలో అర్థం ద్వారా మనం పొంది ధరించినట్లుగా మనలో ఉండేటువంటి బింబ స్వరూపంగా ఉండేటువంటి జీవుడు ఈ యొక్క సృష్టిలో ప్రతిబింబ స్వరూపంగా మనకు తెలియబడుతున్నాడు. అదే సృష్టి జీవుడు అంటే మానవుడు ఈ రెండు కూడా బింబ ప్రతిబింబ స్వరూపాలుగా తెలియబడుతున్నాయి. అంటే జీవుడు అనేటువంటి బింబ స్వరూపం, సృష్టి అనేటువంటి ప్రతిబింబ స్వరూపం, ఈ రెండిటి యొక్క విషయాన్ని విశ్లేషించుకున్నప్పుడు మనకి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి మధ్య ఉన్నటువంటి ఆ బూడిదగా ఉన్నటువంటి మసి మలినాన్ని, ఆ అద్దాన్ని పట్టినట్టు బూడిద మసి మలినం అనేటువంటి తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ మసి మలినం తొలగించుకోవడానికి కావాల్సినటువంటి మార్గమే ఆధ్యాత్మిక యోగ్యమైనటువంటి జ్ఞానము. ఆధ్యాత్మిక యోగ్యమైనటువంటి జ్ఞానమే ఆ యొక్క ఏకత్వాన్ని తెలియజేస్తుంది. ఆ ఏకత్వం అనేటువంటి స్థాయి కలగడానికి భిన్నత్వం నుండి ఏకత్వం అనేటువంటి స్థాయి రూపంగా పరిణామం చెందడానికి ఆధ్యాత్మిక యోగ్యమైనటువంటి జ్ఞాన సంపద కావాలి. ఆ ఆధ్యాత్మిక యోగ్యమైనటువంటి జ్ఞాన సంపద పొందడానికే ఆ సృష్టికర్త మానవుడికి గొప్ప మేధాశక్తిని మనస్సు అనేటువంటి స్వరూపంగా పరిణామ రూపంలో తెలియజేయడం జరిగింది. ఆ విధంగా మనం ఆ భావ పరిణామాన్ని బట్టి మేధాశక్తి యొక్క విధానం చేత మనం అవతారులు, ప్రవక్తలు, యోగులు, తాత్వికులు ప్రబోధించినటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతున్నాం. ఆ మేధాశక్తి మనం లోపించినట్లయితే శరీరం ఉంది, అంతర్లీనంగా మన ఆత్మ అనేటువంటిది నిండి ఉన్నది. మనస్సు అనేటువంటి స్వరూపంలో ఉండేటువంటి ఆ మేధాశక్తి అది నిక్షిప్త ఆ యొక్క మేధాశక్తి స్తంభించిపోయినట్లయితే, క్షీణించిపోయినట్లయితే మనం ఏదీ గ్రహించలేం, ఏ జ్ఞానాన్ని పొందలేం, ఏ మనుగడను పొందలేం, ఏదీ గ్రహించలేం, ఏదీ తెలియనటువంటి జీవత్వం వల్ల పడి ఉంటాం. దీనివల్ల మనం పని చేయగలుగుతున్నాం, మనుగడ సాగించగలుగుతున్నాం. మేధాశక్తి చేత మనం మనుగడ సాగించగలుగుతాం. ఆ మేధాశక్తి ఏది గ్రహిస్తుంది? జ్ఞానాన్ని గ్రహిస్తుంది. జ్ఞానం చేత మనం ఈ విధంగా నడవాలి, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఆచరించాలి, ఈ విధంగా తెలుసుకోవాలి, ఈ విధంగా మనుగడ సాగించాలి, ఈ విధంగా భగవతత్వాన్ని పొంది ఆచరించి మనలో ఉండేటువంటి జీవత్వాన్ని మానవత్వంలో ఈశ్వరత్వంగా పరిణామ రూపంలో పొంది తరించాలనేటువంటి సంకల్పం మనకు కలుగుతుంది. దానికి అన్నిటికీ కారణం మేధాశక్తి. ఆ మేధాశక్తి అని మనస్సు అనేటువంటి స్వరూపంగా మనలో నిండి ఉన్నది. అంచేత క్షీణించినట్లయితే శరీరం, ఆత్మ అనేటువంటి స్వరూపం మధ్య ఉన్నటువంటి ఆ యొక్క బ్రిడ్జ్, ఆ యొక్క వాల్ తెగిపోవడం జరుగుతుంది. అంచేత ఆ మేధాశక్తి చేత మనసు అనేటువంటి స్వరూపంగా ఉండేటువంటిది అది శరీరానికి అటు ఆత్మకు మధ్య వార్తిగా ఉండి మనలో ఆ యొక్క జ్ఞానాన్ని గ్రహించేటువంటి శక్తిని మనకు ప్రసాదించడం చేత మనలో 84 లక్షల జీవరాశులుగా పరిణామం చెంది పరంపరగా వచ్చినటువంటి ఈ యొక్క ఆత్మ ఆయా రూపాలన్నీ ఛేదించి చిట్ట చివరిగా మానవ రూపంగా వచ్చి
ఆ మానవ రూపంగా వచ్చినటువంటి ఆత్మ జ్ఞానం చేత ఆత్మజ్ఞానిగా పరిణామం చెందబడుతుంది. ఆత్మజ్ఞానంగా పరిణామం చెందినటువంటి విషయం జీవ సహితం కాబట్టి అది ముముక్షత్వాన్ని పొంది ధరించడం జరుగుతుంది. ఆ విధంగా అది ముక్తి అని చెప్పబడుతుంది. ఏదైతే ఆ ఆత్మ ముక్తిని పొందనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది జడ జన్మలకు పోవడం జరుగుతుంది. జడ జన్మలకు అన్నప్పుడు ఈ జీవస్వరూపంగా ఉన్నటువంటి మనస్సు శరీరంతో కూడినటువంటి ఆ యొక్క జీవం ఈ పంచభూతాల్లో మిళితం కాబడుతుంది. ఆ మిళితం కాబట్టి అది మళ్ళీ పరంపరగా గడ్డి ధర్మ మొదలుకొని అనేక పరంపరగా ఆ యొక్క రూపాలు దాల్చి ఆ రూపాలకి ఉన్నటువంటి ఆత్మ ఆ యొక్క పంచభూతాల్లో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి స్వరూపం ఏదైతే ఆ యొక్క జడజన్మలుగా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది తిరిగి తన యొక్క రూపాలను ఆయా అవస్థలను అనుసరిస్తూ ఆ 84 లక్షల జీవరూపాలను ధరించి చివరికి మళ్ళీ ఉత్కృష్టమైనటువంటి పారవచంగా మళ్ళీ ఆ జీవాత్మ పరిణామం చెందడం జరుగుతుంది. అప్పుడు ఆ జీవాత్మ మళ్ళీ ఆ మేధాశక్తి ద్వారా జ్ఞానాన్ని గ్రహించి మళ్ళీ తిరిగి ముక్తిని పొంది ధరించాలి అనేటువంటి ఆంక్షతో మళ్ళీ అది మనుడు సాగించడం జరుగుతుంది. ఆ విధంగా ముక్తిని పొంది ధరించినటువంటి ఆత్మ ఆ విరాట్ రూపం యొక్క తేజస్సుగా మారిపోతుంది. సూర్యుని యొక్క కిరణం ఏదైతే ఆ యొక్క బిందు రూపంలో ఆవరించి తిరిగి అది ఎదురుగలుసుగా ప్రకటింపబడి ఆ జ్ఞానాన్ని అవతారుగా తెలియపరచబడిందో అది మతాల రూపంగా అన్వయింపబడిందో తిరిగి మళ్ళీ ఆ యొక్క విరాట్ రూపం యొక్క తేజస్సుగా తాను ధరించడం జరుగుతుంది. అప్పుడు అది ముక్తి అనేది చెప్పబడుతుంది. అంచేత మనకు భౌతిక దృష్టికి కనిపించేటువంటిది అందంగా ఆహ్లాదంగా కనిపించేటువంటి 7 మతాలు 7 రకాలైనటువంటి ఇంద్రధనస్సు స్వరూపంగా మనకు తెలియబడుతున్నాయి. దాన్ని అనుకున్నటువంటి అవతారాన్ని బిందు రూపంగా అన్వయించినట్లయితే ఆ బిందు యొక్క రూపంగా యొక్క శక్తి అది ఈశ్వర సంగమైనటువంటి విరాట్ రూపం యొక్క తేజస్సుగా అన్వయించినట్లయితే అది మూలం విరాట్ రూపము. అంటే ఈ ఇంద్రధనస్సు అనేటువంటి స్వరూపం నుండి ఆ యొక్క తేజస్సు కారణమవుతున్నటువంటి ఆ సూర్యుని యొక్క కాంతి స్వరూపంగా పరిణామం చెందాలి. ఆ విరాట్ రూపంగా పరిణామం చెందాలి. ఆ పరిణామ దిశకు రాగలిగేటువంటి స్థితి తెలియజేసేటువంటి మార్గదర్శకమైనటువంటి విధానం ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి శక్తి అది ఏకత్వ స్వరూపంగా ఉంది అని చెప్తుంది విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అంటే అందులో ఉండేటువంటి ఏకత్వం అనేటువంటి విషయాన్ని మన ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానం చేత పొంది ధరించినట్లయితే మనలో భిన్నత్వం నుండి ఏకత్వం అనేటువంటి దృష్టి ఏర్పడుతుంది. ఆ ఏకత్వం అనేటువంటి దృష్టిగా మనం పొందగలిగినప్పుడు మనలో యోగి జ్ఞాని తెలియబడతాడు. ఆ యోగి జ్ఞానియే మనలో ఉండేటువంటి జ్ఞానంతో పరిణామం చెందినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్వరూపం. ఆ ప్రజ్ఞానం అనే బ్రహ్మ అనేటువంటి స్వరూపమే అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మస్వరూపిగా అనేటువంటి విషయంగా తెలియబడుతున్నాడు. ఆ విధంగా మన ఆ విరాట్ రూపం యొక్క స్థితికి పొంది ధరించేటువంటి మార్గం మనకు ఆధ్యాత్మిక యోగికమైనటువంటి జ్ఞానం ద్వారా తెలియబడేటువంటి అవకాశం ఉన్నటువంటి కాలం మనం తెలుసుకొని ధరించాలి అని చెప్తున్నాడు తత్వవేత్త. అంచేత కాలము పౌచున్నది వడిగమ్మున పట్టగలేము మీరు రాలేలని జాతములు చదువరేలా ప్రభాతం మొత్తం వెగిటి గాత వైతాడికులు ఏమీ పాడుతూ మృగంగా మీటుచున్నవారు మీరేళ ప్రశాంతుల వినలు ఏడికి నేర్వరు బ్రహ్మతత్వములు. అంచేత బ్రహ్మతత్వాన్ని మనం నేర్చుకొని ధరించేటువంటి అవకాశాన్ని కాలాన్ని ధరించండి అని చెప్పి మనలో ఉండేటువంటి వైతాళికులు తట్టి లేపుతున్నారు. ఆ తట్టి లేపేటువంటి కాలాన్ని మనం సజీవపరచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంచేత మనం బాల్య దశ నుండి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సంపద పొందినట్లయితే అది భౌతిక విధానానికి అది మన యొక్క అభౌతికమైనటువంటి విధానానికి రెండింటికి కూడా మార్గదర్శకమైనటువంటి విధానాన్ని తెలియజేస్తూ భౌతిక దైనందిన జీవన విధానంలో మనుడిని దశ దిశ నిర్దేశిస్తూ బాల్య యౌవన కౌమార్య వృద్ధాప్యం అనేటువంటి దశల్లో దశ దిశ నిర్దేశిస్తూ మనకి చక్కని జీవన స్రవంతిని ప్రసాదించి మన యొక్క జీవిత నౌక ఈ ఇహము అనేటువంటి ఈ ఒడ్డు నుండి పరము అనేటువంటి ఆ ఒడ్డుకి చేరుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. భౌతికమైనటువంటి ఈ ఒడ్డు నుండి అభౌతికము అనేటువంటి ఆ ఒడ్డుకి చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఇహము అనేటువంటి ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి జీవాత్మ పరము అనేటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధరించడం జరుగుతుంది. అంటే ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశులను కాలం చేసుకుని వచ్చింది అన్నట్లయితే అది ముక్తిని పొంది ధరించడానికి వచ్చింది తప్ప ఈ జన్మకు పోయి వ్యర్థం చేసుకోవడానికి రాలేదు
అనేటువంటి విషయాన్ని మనకి అవతారులు, ప్రవక్తలు వారి వారి యొక్క గ్రంథాల్లో తెలియజేస్తూ ముక్తిని ప్రతిపాదించేటువంటి మార్గాన్ని మనకి నిరూపణ చేయడం జరిగింది ఆ కాలాల్లో అవతారు. అంతే జగమున ధర్మం నెలకొల్పడ ఈశ్వరుడు ఒక దివ్య వ్యక్తిని పంపు యుగ యుగమున కట్టడే ఆ సృజనాత్మకమైన సారసాక్షుడు కట్టే. అంటే ఆ ఈశ్వర సన్నిమైనటువంటి శక్తి ఒక కాలంలో, ఒక యుగంలో ఒక అవతారి, ఒక ప్రవక్త, ఒక ప్రభు, ఒక కార్తీకుడు ఆవిర్భవింపజేసి ఈ సృష్టిలో ప్రసరింపజేసి వారి చేత వారి నోట ఆయా ధర్మాన్ని, జ్ఞానాన్ని కలిగించి అది మతాలుగా ఈ సృష్టిలో విస్తరింపజేసి అది ఇతరధన స్వరూపంగా ఆయా మతాలుగా 7 మతాలుగా విడిపోవడం జరిగింది. ఆ 7 మతాలు ఒకటిగా చేసేటువంటి బిందువుగా గ్రహించినట్లయితే ఆ బిందువు యొక్క శక్తి అది ఈశ్వరవాణి అనేటువంటి తెల్లని కిరణంగా ఉంది. ఆ తెల్లని కిరణం అది విరాట్ రూపంగా ఉండేటువంటి శక్తి. ఆ ఈశ్వరవాణి విరాట్ రూపం యొక్క తేజస్సుగా ఉంది అనేటువంటి విషయం మనం గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా మనలో అటువంటి చైతన్యం మనలో రావాలి. ఆ విధమైనటువంటి చైతన్యమే మన యొక్క బుద్ధి స్వరూపాన్ని తెలియజేస్తుంది. అంటే బుద్ధి యొక్క చైతన్యమే మతము అనేటువంటి విషయం మనకి ఇక్కడ ఉదాహరణగా వివరించుకోవడానికి మనకి తెలియబడుతున్నటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మన యొక్క బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు అన్ని ధర్మాల్లో ఉండేటువంటి ఈశ్వరత్వాన్ని, అనేక రూపాల్లో ఉండేటువంటి భగవంతుడిని ఏకత్వ రూపంతో మనం దర్శించగలిగి ఆ దర్శించగలిగినటువంటి భగవంతుడు మనలోనే జీవుడి రూపంలో నిండి ఉన్నాడు. అహం బ్రహ్మస్మిగా ఆ నేనైనటువంటి స్వరూపంగా ఉన్నాడు. ఆ నేనైనటువంటి స్వరూపమే ఈ సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి నేనుగా తెలియబడుతున్నాడు. ఆ నేనైనటువంటి స్వరూపాన్ని గ్రహించి తరించడమే ముక్తి అని చెప్పబడుతుంది. అదే మన యొక్క సాధనాపరమైనటువంటి విషయంలో చూసినట్లయితే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అనేటువంటి శరీరాల్లో మహాకారణ శరీరం అనే స్థాయికి వచ్చినప్పుడు మనకి నేనైతే స్వరూపం యొక్క ధ్వని యొక్క స్థితి మన అనుభూతి తెలియబడి అది ఈ భౌతికంగా ఉండేటువంటి స్థూల, సూక్ష్మ శరీరాల్లో ఉండేటువంటి అవస్థలను కారణస్వరూపం యొక్క అవస్థగా, కారణస్వరూపం యొక్క అవస్థ నుండి మహాకారణ శరీరం అనేటువంటి అవస్థలో నేనైనటువంటి ధ్వని తనకు తెలియబడుతుంది. ఆ నేనైనటువంటి ధ్వని తనకు మహాకారణ శరీరంలో తెలియబడినప్పుడు అది ఓంకార స్వరూపము. ఆ ఓంకార స్వరూపమే ధనలోనూ ఈ సృష్టి యావత్తు నిండినటువంటి ఓంకార స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ ఓంకార స్వరూపమైనటువంటి ధ్వని ఎలా వచ్చింది అన్నప్పుడు ఆ విరాట్ నుండి ఆనాడు తెగిపోయి ఆవిర్భవించి మత్స్యాకారం అంతగా, అంటే ఆ విరాట్ రూపం నుండి ఓంకార రూపమైనటువంటి ధ్వని మానవాకారాన్ని పొంది ఈ సృష్టిలో వ్యాపింప చేసుకోవాలనేటువంటి సంకల్పం చేత కూడినటువంటి భ్రాంతి నిండి ఉండి అది సృష్టిలో ఆ యొక్క ఈశ్వరానుతో కూడినటువంటి భ్రాంతిగా ఉండేటువంటి ఆ సృష్టిగా ఏర్పడింది. ఆ సృష్టిలో ఈ పంచభూతాలు అనేటువంటి స్వరూపాలు కారణం కాబట్టి ఆ సృష్టికి నిరూపణ కాబడుతున్నాయి. ఆ పంచభూతాల నుండి పంచభూతాత్మకమైనటువంటి శక్తి, అంటే ఈ అణువు అన్నప్పుడు శక్తి పదార్థం మిశ్రితం, అంటే సృష్టి అనేటువంటిది ఒక అణువు ఈశ్వర అణువుగా విడిపోయింది అన్నప్పుడు శక్తి పదార్థ మిశ్రితమైనటువంటి అణువుగా అవి విడిపోయింది. అంటే పంచభూతాత్మక పదార్థాలు, అందులో పంచభూతాత్మకమైనటువంటి శక్తి, ఈ రెండు కలిపి అణువు సృష్టిగా ఈశ్వర అణువుగా తెలియబడుతున్నారు. ఆ ఈశ్వర అణువుగా ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి అణువు నుండి జీవరాశి ప్రారంభం కాబడింది. ఆ జీవరాశిలో ఈ ఆత్మ యొక్క జీవరాశిని ఒక శరీరాన్ని ఆవరిస్తూ చెట్ట చివర 84 లక్షల జీవరాశులు అనుసరిస్తూ ఈ యొక్క ఆత్మ పరిణామం చేసి చెట్ట చివరగా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మలో జీవాత్మగా పరిగణింపబడుతుంది. ఆ జీవాత్మ ఆ ఈశ్వరాడు యొక్క శక్తిగా మిళితమై ఉంది. ఆ ఈశ్వరాడు యొక్క శక్తిగా మిళితమైనటువంటి జీవాత్మలో భ్రాంతి అనేటువంటిది కూడా నిండి ఉన్నది. తల్లి గర్భంలో 9 మాసాలు ఉన్నప్పుడు ఆ ఈశ్వరాడు యొక్క స్వరూపమై నిరూపణ కాబడుతూ వచ్చింది. ఎప్పుడైతే తల్లి గర్భం నుండి భూపాత్రమై శిశువుగా ఆవిర్భవించిందో అప్పుడు ఆ ఈశ్వరాడు యొక్క నిక్షిప్తం కాబట్టి అది నిగూఢంగా ఉండి అందులో ఆ ఈశ్వరాడు యొక్క స్వరూపంలో నిండి ఉన్నటువంటి భ్రాంతి యొక్క స్థాయి వృద్ధి చెందడం మొదలుపెట్టేది. అది అవస్థలు, శారీరక అవస్థలను అనుసరించి బాల్యము, యవ్వనము, కౌమార్యము, వృద్ధాప్యము అనేటువంటి అవస్థలు అనుసరించి భ్రాంతి వృద్ధి చెందుతూ వచ్చింది. ఈశ్వరుడు యొక్క స్వరూపం యొక్క శక్తి అందులో నిగూఢంగా ఉండిపోయింది. ఆ నిగూఢంగా ఉండిపోయినటువంటి ఈశ్వరుడు ఏం చేస్తుంది? మనస్సు అనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి మేధాశక్తిని ప్రేరేపించి మానవాతీతమైనటువంటి శక్తి
ఒకటి ఉంది, అది గ్రహించు, తరించు, అది పొందడానికి జ్ఞానం పొందు, అది అవతారుల చేత ఆయా మతాల్లో ప్రబోధింపబడింది. ఆ విషయాన్ని గ్రహించి తరించి నీ యొక్క జన్మను ఈ 84 లక్షల జీవరాశులను క్షాళన చేసుకుని నీవు ఈ జన్మగా వచ్చావు కనుక మానవ జన్మగా నీవు ముక్తిని పొంది తరించు అని చెప్పి ఆ యొక్క మనసుని ఆజ్ఞాపిస్తుంది, ప్రేరేపిస్తుంది ఈశ్వరాలు. అప్పుడు మనకి మతము అనేటువంటి విధానం మనలో ఏర్పడింది. ఆ మతం అనేటువంటి విషయాన్ని మనం అనుసరిస్తున్నాం. ఆ మతంలో ఏదైతే చెప్పారో ఆ ప్రవక్తలు ఆయా విషయాలను ఆచరిస్తూ ఆ ధర్మాన్ని అనుసరిస్తూ మనం ప్రయాణం చేస్తున్నాం. చివరిగా ఆ ఈశ్వరుడు మళ్ళీ మనలో ఉండేటువంటి ఆ యొక్క ఈ యొక్క జలభావాలన్నింటినీ తొలగించి ప్రక్షాళనం చేసి ఆ ఈశ్వరుడు మనలో ఉండేటువంటి జీవాత్మను పరమాత్మ స్వరూపంగా పరిణామ రూపంలో తెలియచేయడం జరుగుతుంది. ఆ విధంగా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటువంటి స్థితి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి స్థాయి నుండి అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థాయిగా మనం పరిణామం చెందడం చేత ముక్తి అనేటువంటి ప్రసాదం అనేటువంటిది మనకు లభిస్తుంది. పాలలో నుండి నెయ్యిని పొందినట్లుగా మనం ఈ యొక్క జీవాత్మలో జడభావాన్ని తొలగింపజేసుకోవడం చేత ఈ యొక్క జీవాత్మ ఆ పరమాత్మ స్వరూపంగా ఉండేటువంటి నెయ్యిగా తెలియపరచబడుతున్నాడు. ఆ నెయ్యి అనేటువంటి స్వరూపంగా మన పరిణామం పొందడానికి ఈ జన్మ ఆ ఆత్మరూపంలో ముక్తిని ఆశించి ధరించడానికి ప్రయత్నం చేస్తుంది. శరీరం ఏం చేస్తుంది? మనుగడ రూపంలో, ఆకలి రూపంలో ఆహారాన్ని సమకూర్చి మనుగడ సాగించాలి అని ప్రాధాన్యపడుతుంటుంది, తప్పిస్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు శాంతిగా, సంతోషంగా, సుఖంగా, తృప్తిగా జీవించాలి ఈ మనుగడ, ఈ మానవ జన్మ అని చెప్పి మనసు తప్పిస్తుంటుంది. మనసు తప్పించేటువంటి తృప్తి, శరీరం తప్పించేటువంటి బుద్ధి, ఆత్మ తప్పించేటువంటి ముక్తి, ఈ మూడు పొందేటువంటి యోగికమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వ మార్గము. అంచేత మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి అనుభవపరమైనటువంటి స్థితిని ప్రసాదిస్తున్నందున ఆ యోగికమైనటువంటి తత్వాన్ని పొంది జ్ఞానిగా, యోగిగా మనం విశ్వవిజ్ఞానం ఇచ్చే ఆధ్యాత్మిక పీఠ సభ్యుడిగా, సాధకుడిగా పరిణామం చెందినప్పుడే మనకు ఆ స్థితి ఏర్పడుతుంది. అటువంటి స్థితిని పొంది ధరింప చేసుకునేటువంటి స్థలాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంచేది మనం కాలం కూర్చుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఆ విధంగా మనలో ఉండేటువంటి భ్రమణ స్వరూపాన్ని గ్రహించి ధరించేటువంటి యోగికమైనటువంటి కళాన్ని వృధాపరచకుండా మన యొక్క బాల్య దశ నుండే ఆ యొక్క యోగికమైనటువంటి తత్వాన్ని పొందేటువంటి ప్రయత్నం చేసినట్లయితే వాటి యొక్క ఫలం ఫలితం మన యొక్క అనుభవంలో ఆయా కాలాలు, ఆయా బాల్యము, యవ్వనము, కౌమార్యం, వృద్ధాప్యం అనేటువంటి దశల్లో దాని యొక్క ఆ యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఆ విధంగా మనం పొందుతూ మన పిల్లలకు కూడా అటువంటి అనుభూతిని కలిగించినట్లయితే వారికి మనకి మధ్యన ఆధ్యాత్మిక బాధ్యం ఏర్పడి మన యొక్క సంసారంలో, మన యొక్క సమాజంలో మనంతా ఒక సుఖంగా, ఒక చక్కని జీవితాన్ని ఆదర్శంగా గడపడానికి అవకాశం కలుగుతుంది. అంటే భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మ మానవ జన్మను సార్థక్యం చేసుకోగలుగుతాం. అటువంటి జన్మను మనం సార్థక్యం చేసుకునే భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.